ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషములు కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. భక్తుడైన దావీదు తన కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీదకి రాకతొలికే ఆయన ప్రవచనము వ్రాసినాడు. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీవు, నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు అని వాక్యము రాయబడుతూ ఉన్నది. చూసినారా దేవుడి బిడ్డలారా? ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అది నెరవేరింది. ఆయన్ని చంపి సమాధి చేసినారు, కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. భక్తుడైన దావీదు ప్రవచనము నెరవేరింది దేవుడి బిడ్డలారా. ఆయన ఆదివారం తెల్లవారుజామునే తిరిగి పునరుద్ధరణై లేచినాడు. పరిశుద్ధుని యొక్క శరీరము ఎంత మాత్రము కూడా కుళ్ళు పట్టలేదు. నిజంగా ఆయన ఆత్మని పాతాళంలో వదిలిపెట్టల. ప్రభువైన యేసుక్రీస్తు వారనే శరీరము ధరించుకొని ఆ యెహోవాయే భూమి మీదకి వచ్చినాడు. ఇదొక మర్మమై ఉన్నది. ఈ మర్మము అనేకులు గ్రహించక ఈ దేవుణ్ణే 3 దేవుళ్ళుగా మరి వర్ణించి, ఒక ఆయన తండ్రి అయితే ఇంకొక ఆయన కుమారుడు, 3 ఆయన పరిశుద్ధాత్మని. లేదు ప్రియులారా, ఆ యొక్క యెహోవాయే 3 కార్యములలో భూమి మీదకి వచ్చినాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు అన్నప్పుడు ఆయన ఆత్మగా ఉన్నాడు. మానవుడు భూమి మీద పాపంలో తప్పిపోయినప్పుడు మరి పాపానికి వచ్చే జీతం మరణము, అగ్నిగుండం. అగ్నిగుండంలో నుంచి విడిపించాలి అంటే మరి ఆ మానవుని యొక్క పాపం పోవాలి అంటే రక్తము కావాలి. ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. మరి అది భూమి మీద ఎవరి దగ్గర కూడా ఆ పరిశుద్ధ రక్తం లేదు. మరి ప్రభువైన దేవుని దగ్గరే ఆ పరిశుద్ధ రక్తం ఉన్నది కాబట్టి ఆయనే శరీరమనే యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయనే తన యొక్క మరి శరీరాన్ని ఆ యొక్క శిలువలో శిక్షించబడేటట్టుగా ఆయనే చేసినాడు. అందుకనే ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి వారికి పాప క్షమాపణ, విమోచన, విడుదల కలిగినది. అందుకనే ఆ యొక్క భక్తుడైన దావీదు వ్రాసిన ఆ ప్రవచనము 800 సంవత్సరాల తర్వాత ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన చంపినప్పుడు, సమాధి చేసినప్పుడు ఆ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళలేదు. ఆ ఆత్మ మరి చెరలో ఉన్న ఆ యొక్క నోవాహు ప్రకటించే నోవాహు కాలంలో మరి వెనక దేవుడి మాటని అవిధేయులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి సువార్త ప్రకటించినాడు. మరి ఆయన యొక్క శరీరం కుళ్ళు పట్టనీయకుండా ఆయన 3వ దినాన లేపినాడు. కనుక మన విశ్వాస జీవితంలో తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనకు కూడా కావాలి అంటే మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. అప్పుడు నిత్యత్వం, నిత్య జీవంలో మనం ఉండటానికి అవకాశం ఉంటున్నది. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడా, యేసుక్రీస్తు ప్రభువా, అయా నీ యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు, నీ ఆత్మ పాతాళంలో పోలేదు ప్రభువా. నిన్ను నమ్మిన మేము కూడా చనిపోము, కానీ విశ్రాంతి స్థానంలోనికి వెళ్తాము. అయా మీరు మళ్ళీ మమ్మల్ని తిరిగి లేపే దేవుడు కాబట్టి నీ అందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఈ భూమి మీద అనేక మంది బిడ్డలు నీ వైపు తిప్పబడేలాగా, అనేకులు నీ వైపు తిరిగేలాగా, వారి పాపాలు ఒప్పుకునేలాగా అనేక బిడ్డలను మార్పు చెందించి వారిని కూడా నిత్య జీవంలోనికి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి
వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.